వర్మ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఆఫీసర్ సినిమా సూపర్ డిజాస్టర్. ఈ స్థాయి ఫెయిల్యూర్ ఈ మధ్య కాలంలో చిల్లర చిన్న సినిమాలకు కూడా లేదు. నాగార్జున తన దుఃఖాన్ని ఆపుకుంటూ ఇవన్నీ కామనే, సక్సెస్ అనేది అల్టిమేట్ కాదు, ఫెయిల్యూర్ అనేది ప్రాణాంతకం కాదు అంటూ ఏం ట్వీట్లు పెట్టుకుంటున్నా తనకిది జీవితంలోనే పెద్ద షాక్. సరే, తాను ఏమైపోతేనే హాయిగా 11 కోట్లకు డిజిటల్ శాటిలైట్ హక్కులు అమ్మేసుకున్నారట. అందులో నాగార్జున వాటా కూడా బాగానే ఉందట. సో ఆర్థికంగా వర్మ నాగ్ హ్యాపీ. కానీ ఆంధ్ర ఏరియా హక్కులు కొన్నవాడు మాత్రం నాకు ఆత్మహత్యే దిక్కు అంటూ భోరం అంటున్నాడట. ఆయన ఎవరో పాపం. ఫస్ట్ దీనికి ఫైనాన్స్ చేశాడట. తర్వాత తను మెల్లిగా రంగంలోకి దింపి డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్మేశారట 3.5 కోట్లకు. ఎంత హీనంగా సినిమా ఆడినా నా డబ్బులు నాకు రాకపోవు, లేకపోతే ఈ నిర్మాతలు నాకు పైసలు ఇచ్చేది లేదనుకుని ఆయన ఆ హక్కులు తీసుకున్నాడట. తానిప్పుడు లబో దిబో నన్ను మోసం చేశారు, మభ్యపెట్టి హక్కులు ముడిపెట్టారని సినిమా ఫ్లాపే కానీ చాలా తక్కువకే అమ్మాం కదా అంటున్నాడట వర్మ. బహుశా ఈ డిజాస్టర్ ఊహించే ఎవడు మొదట్లో విడుదలకు ముందుకు రానట్టుంది. ఎవరినో బకరాన్ చేసి హక్కులు ముడిపెట్టి ఉంటారు. మరి తన పరిస్థితి ఏంటి? తాను కొన్నాడు, మమ్మల్ని ఏం చేయమంటారు అంటాడట నిర్మాత. నేను నిండా మునిగిపోయాను రోయ్ అని ఏడుస్తున్నాడట హక్కులు కొనుగోలుదారు. పేరు సుబ్రహ్మణ్యం. మరి దీనికి సొల్యూషన్ ఏమిటి? అజ్ఞాతవాసి బయ్యర్లకు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అడ్జస్ట్ చేసినట్టు ఎంతో కొంత సర్దుబాటు చేస్తారా అంటే నెవ్వర్ అంటున్నాడట వర్మ. ఏవేవో పిచ్చి వాదనలతో సమర్థించుకుంటున్నాడట. బహిరంగంగా లేఖలు కూడా రాస్తున్నాడట. సరే, సదరు సుబ్రహ్మణ్యం నిండా మునిగాడు ఓకే, కానీ ఈ దెబ్బకు రేపొద్దున నాగార్జున తీయబోయే సినిమాలపై ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 1కి 10 సార్లు ఆలోచిస్తారు ఈ సినిమాలు కొనడానికి. ఇంత బతికి ఇంత నామర్థ ఎందుకు? మరి ట్రాజడీ ఏంటంటే మామూలు సినిమాలే 100 కోట్ల వ్యాపారం దాటుతున్న ఈ రోజుల్లో 1-2 కోట్ల బిజినెస్ లేకపోవడం, 2 రోజులకే థియేటర్ నుంచి సినిమాను ఎత్తేయడం నాగార్జునకే నామోషి. మరి దీన్ని ఎలా సర్దుబాటు చేస్తాడో చూడాలి. సో డిజాస్టర్లోనూ ఆఫీసర్ కొత్త రికార్డు సృష్టిస్తోంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.